హలో అందరికీ వెల్కమ్ టు షెన్ను వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. పచ్చి చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. పక్కన ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత చింతపండు రసం వేయాలి. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొబ్బరి మిక్సీ పట్టుకొని పేస్ట్ అందులో వేయాలి. అంతా వేసి బాగా కలుపుకునేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పచ్చి చేపలు అందులో వేయాలి. ఇలా వేసి కొద్దిసేపు ఉడకనిస్తే చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా సింపుల్గా చేయొచ్చు. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. చూసారా చేపల పులుసు ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.